హలో ఫ్రెండ్స్, ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఇలా స్కాలప్స్ని, హ్యాండ్కి స్మాల్ పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను. సైడ్ కట్స్ ఆర్ సైడ్ స్లిట్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్లో ఈ స్కాలప్ నెక్ డిజైన్ని కరెక్ట్గా డ్రా చేయడం కోసం నెక్ వెడల్పు 3 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్, ఖర్చుతో సహా 7 ఇంచెస్ అనమాట. కరెక్ట్గా ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి. స్కాలప్స్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే నెక్ బయటికి స్కాలప్స్ వెడల్పు 3/4 ఇంచు కావాలంటే 3/4 ఇంచు తీసుకోండి, 1/2 ఇంచు కావాలంటే 1/2 ఇంచుతో ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ క్యాప్తో అయితే నేను స్కాలప్స్ని డ్రా చేస్తున్నాను. పై వైపున ఒక 1 ఇంచు వరకు వదిలేసి ఈ స్కాలప్స్ రౌండ్ షేప్ని ఇలా నీట్గా డ్రా చేశాను. పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ అలా నెక్ డిజైన్ వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మన హెమ్మింగ్ కోసం చుట్టూ ఒక 1 ఇంచ్ లేదా 3/4 ఇంచు వరకు ఇలా ఖర్చునివ్వాలి. నెక్స్ట్ ఇలా పేపర్ క్యాన్వాస్ రెడీ చేసుకున్నాను కదా, ఈ పేపర్ క్యాన్వాస్కి లైనింగ్ని ఇలా నీట్గా అతికించుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ స్కాలప్ని నీట్గా ఇలా ప్లేస్ చేసి ఈ స్కాలప్ డిజైన్ ఎలా ఉందో ఆ విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. అలాగే పఫ్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు నా వైపుకి, నెక్స్ట్ పాదం వైపుకి ఇలా నీట్గా ప్రిల్స్ని ప్లేస్ చేయడం వలన తక్కువ క్లాత్లోనే ప్రిల్స్ అనేది నీట్గా వస్తాయి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.